వెదర్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేసవి మొదలైన తర్వాత తొలిసారి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. రాష్ట్రంలో వేరువేరు చోట్ల వడదెబ్బతో 3 మృతి చెందారు. నిన్న 12 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైగానే నమోదైంది. నిజామాబాద్ లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీలు రికార్డైంది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో 45.9 డిగ్రీలు, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 45.8, కరీంనగర్, నల్గొండ జిల్లాలో 45.6, సిరిసిల్ల జిల్లాలో 45.2, సిద్దిపేట జిల్లాలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో 42.5 డిగ్రీలుగా రికార్డైంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సాయంత్రం పలు చోట్ల చిరుజల్లులు కురవడంతో వేడిమి నుంచి ఉపశమనం కలిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో కోస్తా, రాయలసీమ నిప్పుల కొలిమిలా మారాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, అమరావతి, తిరుపతి జిల్లా బేస్తపల్లి, కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 44, అన్నమయ్య జిల్లా నూలువీడులో 43.1, చిత్తూరు జిల్లా తవనంపల్లిలో 43, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, కాకినాడ జిల్లా కరపలో 42.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.